ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వదయేత్ తస్య నిస్సరతే వాణీ జన్హుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. చాలామంది నాకు వాట్సాప్లో కానీ లేనట్లయితే మెసేజెస్లో కానీ పెడుతున్నటువంటి మెసేజ్ ఏమిటి అంటే, ఏమండి మాకు అష్టమి శని నడుస్తుంది, అర్ధాష్టమి శని నడుస్తుంది, అదేవిధంగా ఏలినాటి శని నడుస్తుంది, దీని నుంచి బయటపడడానికి ఏదైనా మార్గం ఉందా? ఎందుకంటే నేను ఎన్ని వీడియోల్లో చెప్తున్నా దీని గురించి పట్టించుకోకండి, మీ పనులు మీరు చేసుకోండి, దాని గురించి పరిహారం చేసుకోండి చెప్తున్నా, ఇంకా అడుగుతున్నారు కాబట్టి మరొక వీడియో చేయడం జరుగుతుంది. అయితే మొట్టమొదటిగా అసలు అర్ధాష్టమి శని ఎవరికి జరుగుతుంది అంటే వృశ్చికం వారికి జరుగుతుంది. అష్టమ శని కర్కాటకం వారికి, ఏలినాటి శని ప్రత్యేకంగా ఇప్పుడు మకరము, కుంభము, మీనము వీరికి జరుగుతుంది. అదేవిధంగా ఒక్కొక్కరికి ఇంతింత కాలం ఉంది. ఈ కాలం ఎవరెవరికి ఎంతెంత ఉంది, అందులో ప్రధానంగా మనం మొన్న ఒక వీడియోలో చెప్పుకున్నాం, ఈ 45 days ప్రధానంగా ఏ విషయాల పట్ల కొంత జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా ఈ శని యొక్క ప్రభావం వల్ల ఏ రెమెడీస్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా మనం ఒక్కొక్క రాశి పరంగా మనం చెప్పుకుందాం. ముందుగా కర్కాటక రాశి చూద్దాం. కర్కాటక రాశి వాళ్ళకి అష్టమ శని జరుగుతుంది. అష్టమ శని అనగానే అందరూ ఏమనుకుంటారంటే అష్టమ శని అనగానే అష్ట కష్టాలు వచ్చేస్తాయి అనుకుంటారు. అలా ఏమీ ఉండదు, గుర్తుపెట్టుకోండి. నేను మీకు గత వీడియోలో చాలా వీడియోలో చెప్పాను, సీనియర్ ఎన్టీ రామారావు గారిది ఏలినాటి శని నడిచేటప్పుడు ఆయన సీఎం అయ్యాడు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా అర్ధాష్టమి శని నడిచేటప్పుడు, అష్టమి శని నడిచేటప్పుడే, ఈ కాంబినేషన్స్లో ఉన్నప్పుడే లగ్నరీత్యా రాశిరీత్యా కానివ్వండి సీఎం అవ్వడం జరిగింది. మన మోడీ గారు కూడా ఏలినాటి శని నడిచేటప్పుడే ఇంతకాలము కూడా వెరీ క్లియర్గా పిఎంగా ఉన్నారు అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పాను. అంటే ఏమిటి, నేను మీకు ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నానంటే, ఒక సీఎం పిఎంఏ అవుతున్నప్పుడు మనం చేసుకునే చిన్న చిన్న పనుల గురించి ఎందుకు కంగారు పడాలి? కాకపోతే మరి ఏమండి, మరి దీని ప్రభావం ఏమైపోవాలని అందరూ అడుగుతూ ఉంటారు. స్ట్రెస్ ఇస్తుంది, మీరు అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు మనం మొదటగా చెప్పుకున్నాం ఏమని, మన రామారావు గారు అయ్యారని, కానీ ఆయన ఎంత స్ట్రెస్ పడ్డారు ఆయన దీంట్లో. అదేవిధంగా మోడీ గారు కూడా, ఈయన కూడా అనేకమైనటువంటి వ్యతిరేకతలు వస్తున్నాయి. అంటే ఏమిటి, ఒకవైపు యోగాన్ని ఇస్తూ స్ట్రెస్ కూడా ఇస్తుంది శని ప్రభావం ఉన్నప్పుడు. స్ట్రెస్ ఉంటుంది కానీ యోగం ఎక్కడికి పోదు, ఇది అర్థం చేసుకోండి. ఎందుకంటే ఏ జన్మజాతకంలో అయినా యోగాన్ని ఇచ్చే కారకుడు ఎవరంటే శని భగవానుడు. కర్మ కదా, కర్మ యొక్క యోగాన్ని ఇవ్వాలి ఆయన. అయితే మీరు ముఖ్యంగా ఏ విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలో చెప్తాను నేను కర్కాటకం వారికి. గుర్తుపెట్టుకోండి, వాహనాల మీద వెళ్ళేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండండి, ఒకటి. రెండవది, పనులు ఆలస్యం అవుతుంటాయి. 8th house అంటే ఆలస్యము, లేట్, లేదా ఊహించనటువంటి మార్పులు జరుగుతూ ఉంటాయి. ఇలా అనుకున్నానండి కానీ ఏమిటి ఇలా జరిగింది అని అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఊహించనటువంటి మార్పులు మనకు తలెత్తుతూ ఉంటాయి. ఇది చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ గమనించాల్సినటువంటిది ఊహించినటువంటి మార్పులు మరియు వీటితో పాటు పర్టికులర్గా మీరు పూర్వీకుల ఆస్తులకు సంబంధించినటువంటి విషయంలో కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు కర్కాటకం వారు. పూర్వీకుల ఆస్తులకు సంబంధించిన విషయంలో ఈ విషయం పట్ల కాస్త జాగ్రత్తగా ఉండండి. మరియు అష్టమ స్థానంలో శని యొక్క సంచారం జరిగేటప్పుడు ప్రత్యేకంగా తెలియకుండానే అష్టమ స్థానం అనేది సీక్రెట్ హౌస్ అంటూ ఉంటారు. అదీ కాక కర్కాటకం నుంచి ఈ యొక్క కుంభరాశిలో శని సంచారం, కుంభరాశి సీక్రెట్ సైన్, కుంభము వృశ్చికము రెండు కూడా. ఈ సీక్రెట్ సైన్స్లో శని భగవానుడు ఉన్నప్పుడు ఏమవుతుందంటే, మనకు తెలియకుండానే వెళ్ళి కొన్ని చేయకూడనటువంటివి సీక్రెట్గా కొన్ని పనులు చేస్తూ ఉంటారు. ఇటువంటి వాటిల్లోకి వెళ్ళి ఇరుక్కోవడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. మరి ఏదో ఒక లాభం కూడా ఇవ్వాలి కదండి శని ఒక దగ్గర ఉన్నప్పుడు, అంటే ఇస్తాడు, ఎందుకు ఇవ్వడు? ఏమిటా లాభము అంటే, విదేశాలకు వెళ్ళేటువంటి విషయంలో సహకరిస్తాడు శని ఇక్కడ. ఎందుకు అంటే మనకి జ్యోతిష్ శాస్త్రంలో సప్తమాధిపతికి కూడా ఆ యొక్క బలం ఉంటుంది. సప్తమాధిపతికి అష్టమాధిపతికి కూడా విదేశాలకు వెళ్ళేటువంటి బలం ఉంటుంది.
అష్టమం అంటే మనిషి ఇక్కడ ఉండకుండా ఎక్కడికో వెళ్ళిపోవడం, కాబట్టి ఆ యొక్క బలాన్ని ఇస్తాడు. అలాగే చూసుకున్నట్లయితే ఏదైనా ప్రాపర్టీ కొనుగోలు కూడా చేయిస్తాడండి అక్కడ ఉన్నప్పుడు. శని కొనుగోలు కూడా చేస్తారు. మీరు గమనించండి, కర్కాటకం వారు ఖచ్చితంగా కొనుగోలు కూడా చేస్తారు ప్రాపర్టీ. ఇప్పుడు బలం కూడా ఉంది. అంటే ఎందుకు కొనుగోలు చేస్తాడండి? చూడండి ఎంత లాజిక్ ఉంటుందో. మనం ఏమీ కొనుగోలు చేయలేదు, ఏ లోను తీసుకోలేదు, ఏమవుతుంది? ప్రశాంతంగా ఉంటాం. కొనుగోలు చేసాం, ప్రతి నెల కట్టాలి కదా, దానికి ఏదో ఒక శ్రమ ఇవ్వాలి కదా. కాబట్టి ఏంటి, ఒక ఆశ, ఒక కోరిక, ఒక డిజైర్ వెనకాతలే ఒక శ్రమ కూడా ఉంటుంది. కాబట్టి ఇలా చేయిస్తాడు. అయితే దీనికి రెమెడీ ఏమిటి? ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఒకటి, ఎక్సర్సైజ్ చేయండి, ఎక్కువగా వాకింగ్ ఎక్సర్సైజ్ చేయండి. అలాగే మరొకటి ఏంటంటే మీరు పర్టికులర్గా గోశాలకు వెళ్ళి గోవులకి బెల్లం తినిపించండి. ఆంజనేయ స్వామి ఆలయాలు కానీ, శివాలయాలు కానీ, నరసింహస్వామి ఆలయం కానీ, గణపతి ఆలయం కానీ ఉన్నట్లయితే రెగ్యులర్గా వెళ్ళి మీరు విజిట్ చేయండి. అన్ని విధాలు బాగుంటుంది. అయితే ఇక్కడ చాలామందికి డౌట్ ఏంటంటే, నాకు రాశి తెలియదు, లగ్నం తెలియదు, ఏమీ తెలియదు, నాకు ఇప్పుడు ఏలినాటి శని నడుస్తుందో నడవట్లేదో, అర్ధాష్టమి శని నడుస్తుందో నడవట్లేదో, అష్టమి శని నడుస్తుందో ఏం అర్థం కావట్లేదండి అంటుంటారు. అలాంటి వాళ్ళు కొన్ని సిమ్టమ్స్ని బేస్ చేసుకొని మీరు అర్థం చేసుకోవచ్చు. ఏమిటి ఆ సిమ్టమ్స్ అంటే, ఏ పనైనా మీకు ఆలస్యం అవుతుంది అనుకోండి. అయితే కొంతమంది పేరు రీత్యా కూడా చూసుకుంటారు. బట్ పేరు రీత్యా మొదటి అక్షరాన్ని తీసుకొని నక్షత్రాన్ని బేస్ చేసుకొని చెప్పేది కొంతవరకే పనిచేస్తుంది. కానీ మీకు ప్రతిదీ ఆలస్యం అవుతుంది. ఇక్కడ రెండు విషయాలు, ఆలస్యం అవడమా, ఆటంకం కలగడమా. ఆటంకం కలుగుతుంది అంటే దట్ ఈస్ డిఫరెంట్, ఆలస్యం అవుతుంది అంటే దట్ ఈస్ డిఫరెంట్. గుర్తుపెట్టుకోండి. ఆలస్యం అవుతున్నాయి ఎక్కువగా, అష్టమి శని నడుస్తుందని అర్థం. అలాంటప్పుడు మీరు చేయాల్సింది ఏమిటి అంటే, ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, మీరు కాళికా అమ్మవారి యొక్క ఆరాధన చేయండి ఎక్కువగా ఆలస్యం అవుతుంది అంటే. అదేవిధంగా అభిషేకం చేయండి. అభిషేకం కనుక చేసినట్లయితే కూడా మీకు ఈ అష్టమ శని ప్రభావం తగ్గుతుంది. అలా కాదండి, మాకు నిందలు ఎక్కువగా అనుభవిస్తున్నాను, బట్ నాకు డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ ఏమీ తెలియవు, కానీ ఏదో ఒక నింద అనుభవిస్తున్నాను అన్నప్పుడు దీని అర్థం ఏమిటంటే, మీకు అర్ధాష్టమి శని నడుస్తుందని అర్థం. అర్ధాష్టమం అంటే 4th హౌస్ శని ఇచ్చే ఫలితాలన్నీ కూడా నిందలిస్తూ ఉంటాడు. గుర్తుపెట్టుకోండి, అనుభవిస్తున్నారు అర్థం. అలా కాదు, మాకు ఖర్చులు ఎక్కువగా అవుతున్నాయి అని అన్నప్పుడు ఏమిటి అంటే, మీరు మీ జన్మజాతక చక్రంలో, అంటే మీకు డేట్ ఆఫ్ బర్త్ తెలియదు కానీ మీ జన్మజాతక చక్రంలో ఏమిటంటే, మీకు 12వ స్థానంలో శని జరుగుతున్నాడు అర్థం. అదేవిధంగా మీకు ఏలినాటి శనిలో జన్మశని నడుస్తున్నాడు అనుకోండి. అలాంటప్పుడు ఏమవుతుందంటే వృధా ప్రయాణాలు అవుతూ ఉంటాయి, అంటే ఎక్కువగా తిరుగుతూ ఉంటారు. అలా కాదండి, మాకు ధన విషయంలో ఎక్కువగా రావాల్సిన ధనం రావట్లేదు, ఆగుతూ ఉంది, స్లో అవుతూ ఉంది. ధన విషయంలో, కుటుంబ విషయాల్లోని, ఒక మాట విషయంలోని ఒకటంటే ఒకటవుతుంది అని అన్నప్పుడు దాని అర్థం ఏమిటి అంటే, మీరు పర్టికులర్గా అర్థం చేసుకోవాల్సినటువంటిది, ఇక్కడ గమనించాల్సింది, శని 2వ భావంలో ఉండేటువంటి ఫలితాలు ఇస్తున్నాడు అని అర్థం. అప్పుడు మీరు చేయవలసింది ఏమిటి అంటే, జన్మశని నడిచేటప్పుడేమో అంటే వృధా ప్రయాణాలు అవుతున్నాయి అన్నప్పుడు వాకింగ్ ఎక్కువగా చేయండి. ధన సంబంధించిన విషయంలో ఎక్కువ ఇబ్బంది అవుతుంది అన్నప్పుడు, అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ తెలియదు కానీ ధన విషయంలోనే పర్టికులర్గా అవుతున్నాయి అన్నప్పుడు గోవుకి బెల్లం తినిపించండి. ఇవి పర్టికులర్గా మీ జన్మజాతకంలో ఏంటో తెలియనప్పుడు చేయాల్సినటువంటివి, గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ చాలామందికి ఉన్న సందేహం ఏంటంటే, ఏమంటే నిజంగానే ఏలినాటి శని, అష్టమి శని, అర్ధాష్టమి శనిలో ఖచ్చితంగా ఇబ్బంది పడతామా అంటే, ఖచ్చితంగా ఇబ్బంది పడతారనేటువంటిది ఎప్పుడు డిసైడ్ చేయాలి అంటే, మీ పర్సనల్ చార్ట్లో మీ గ్రహాలు, ఏ గ్రహం ఏ పోర్ట్ఫోలియో పొంది శని ఏ ఫలితాలను ఇవ్వడానికి కనెక్ట్ అయి ఉన్నాడు ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఒక 50,000 జాతకాలు తీసుకొని, అర్ధాష్టమి శని, అష్టమి శని, ఏలినాటి శని జాతకాలు తీసుకొని రీసెర్చ్ చేస్తే కనుక పర్ఫెక్ట్గా తెలిసేది ఏమిటి అంటే, మీ శని భగవానుడు ఎక్కడున్నాడు మీ జన్మజాతకంలో, ఇప్పుడు తిరుగుతున్నటువంటి శని భగవానుడు మీ యొక్క జాతకంలో ఉన్నటువంటి పోర్ట్ఫోలియోస్ని దేన్ని అందిస్తున్నాడు ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. కర్మ అంటారు దాన్ని. కర్మకారకుడు, గుర్తుపెట్టుకోండి, కర్మకారకుడు
మనం అంటూ ఉంటాం చూసారు, నా కర్మ ఇలాగుంది అంటూ ఉంటారు. అదేవిధంగా ఈశ్వరుడు మీ యొక్క పాప పుణ్యాలను లెక్కగట్టి ఫలితం ఇస్తూ ఉంటాడు అంటుంటారు. మీరు వినే ఉంటారు ఇది. ఆ ఈశ్వరుడు ఫలితం ఇచ్చేటువంటి దాంట్లో శని భగవానుడి ద్వారా ఇచ్చే ఫలితాలు ఏంటంటే పక్కాగా మీ కర్మలో ఉన్నటువంటి దాన్ని ఇవ్వడము. అదొక క్యాలిక్యులేషన్, అదొక సాఫ్ట్వేర్. గురువు ద్వారా ఇచ్చేది ఏమిటి అంటే మీకు ఫ్రూట్ఫుల్ ఫలితాలు ఇవ్వడం. అది ఏదైనా కానివ్వండి, ఫ్రూట్ఫుల్ అన్నిట్లో ఇస్తాడు. మీరు సమాజంలో ఎదగడం కానివ్వండి, ధనం కానివ్వండి, తమ్ముళ్ళు అన్నదమ్ములతో కానివ్వండి, ఆస్తుల పరంగా కానివ్వండి, సంతానం పరంగా కానివ్వండి, రుణాల ద్వారా కొంతమంది అప్పులు ఇచ్చి పొందుతూ ఉంటారు, అలా కానివ్వండి, భార్య రూపంలో కానివ్వండి, కొంతమంది ఆకస్మికంగా లాటరీ కొడుతూ ఉంటారు, వాళ్ళకి కానివ్వండి, తండ్రి ద్వారా కానివ్వండి, వృత్తి ద్వారా కానివ్వండి, ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా కానివ్వండి, వ్యాపారం ద్వారా కానివ్వండి. అంటే ఏమిటి, ఈ జూపిటర్ ఎంటర్ అయ్యి అక్కడ రిజల్ట్ ఇస్తాడు, గుర్తుపెట్టుకోండి. ఆ రకంగా వస్తూ ఉంటుంది. అలాగే మరొకటి ఏంటంటే ఇక్కడ వీటితో పాటు ఈ గ్రహాల యొక్క స్థితి చూసుకొని మీరు ఆలోచించాలి. అంతేగాని ఏలినాడు శని వచ్చేసిందని కంగారు పడడం, అష్టమి శని వచ్చేసిందని కంగారు పడడం, అర్ధాష్టమి శని వచ్చింది కంగారు పడడం చేయకండి. ఎందుకంటే నేను ఒక 50,000 జాతకాల మీద రీసెర్చ్ చేసి చెప్తున్నటువంటి అంశం ఇది. కాబట్టి ఎందుకు ఇంత పక్కాగా చెప్తున్నానంటే మనము మనసులో ఏదైతే తదేకంగా ఆలోచిస్తూ ఉంటామో, ఇది ఇలా అయితే ఇలా అయిపోతుందేమో, నేను ఇలా మునిగిపోతున్నాను, నేను ఏదో కంగారు పడిపోతున్నాను, చేయకండి. గ్రహాలు, శని భగవానుడు కావచ్చు, గ్రహాలు వీళ్ళెవరు శాడిస్ట్లేం కాదు. మన కర్మ బట్టి ఆ గ్రహాలు అక్కడ ఉంటాయి. కాబట్టి అన్నిటికంటే అద్భుతమైనటువంటిది నేను మీకు ఇవాళ చెప్తాను. అంటే ఏ శని నడుస్తున్నా కానీ చండీ పారాయణం చేయండి. చండీ పెట్టుకొని చక్కగా కళ్ళు మూసుకొని కూర్చొని వినండి ఒక్కసారి అలాగా. దీనివల్ల ఏం జరుగుతుంది, చండీ అమ్మవారు డైరెక్ట్గా వచ్చి మనం ఏం కష్టపడకుండా డబ్బులు ఇస్తుందా? కాదు. మీరు కష్టపడే కష్టానికి ఫలితం వచ్చేలా చేస్తుంది అమ్మవారు. కష్టపడకుండా ఎవరు ఇవ్వరు. ఎందుకంటే కష్టపడ్డమే భగవంతుడు కష్టపడ్డం అంటే అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీరు ప్రయత్నం చేయడానికి, మీరు ముందుకు కదలడానికి ఉన్న శక్తే భగవంతుడు. మీరు ఒక ప్రయత్నం చేస్తున్నారు, ఆ ప్రయత్నం ఎలా చేయగలుగుతారండి? కదలలేకుండా ఉంటే చేయగలరా? చేయలేరుగా. రాయి కదలగలుగుతుందా? లేదు కదా. మనం కదలగలుగుతున్నాం, మాట్లాడగలుగుతున్నాం, వినగలుగుతున్నాం, పని చేయగలుగుతున్నాం. దాని వెనకాల ఉన్న శక్తి అమ్మవారు. అది అర్థం చేసుకున్నట్లయితే మీకు మీ సమస్యలన్నీ కూడా తీరుతాయి. శ్రీమాత్రే నమః.